గా కూడా వస్తుంది. ఒక పదానికి మధ్యన లింక్డ్ గా కూడా డి గాని ఏ గాని ఇట్లాంటి పదాలు. అలాగే ఉంది ఇప్పుడు మన ట్రాన్స్లేషన్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లో ఇవాళ దక్కన్ క్రానికల్ రాశాడు, ఈ సింథటిక్ గీ అనేటటువంటిది గతంలో తెలుగుదేశంలోనూ నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. వీళ్ళంతటి వీళ్ళే చెప్పినటువంటి మాట, నెయ్యి 3,000 రూపాయలు అవుతుంది, ఆవు నెయ్యి, సరైన నెయ్యి కావాలి. పాలు కనీసం 1,000 లీటర్ల పాలు కాగబెడితే అంతంత మేగడ వస్తుంది, అంతే కదా. తోడు పెడితే అంతంత మేగడ వస్తుంది, అంతే కదా. ఆ మేగడంతా తీసి దాన్ని చిలికితే వెన్న అంత వస్తుంది. ఆ వెన్నని నెయ్యిగా మారిస్తే ఇంకా తగ్గుతుంది. మీకు గేదె పాలకి చిక్కదనం ఉంటుంది, ఆవు పాలు పలచగా ఉంటాయి. ఇది లెక్క. గేదె పాలతో కంపేర్ చేస్తే ఆవు పాలలో వచ్చే వెన్న శాతం తక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పట్లా, నేను పరిశోధించి చెప్పట్లా, వీళ్ళు రాసిన పత్రికల వార్తలే అయ్యి. అప్పుడు ఏది నెయ్యిని తక్కువ కొన్నారు వీళ్ళు అనేదాన్ని మనల్ని కన్విన్స్ చేయడం కోసం వీళ్ళు రాసిన వార్తల్ని నేను ఉటంకిస్తున్నా. వీళ్ళు రాసిన వార్తల్లోనే పాలకి, ఆవు పాలకి చిక్కదనం తక్కువ ఉంటుంది, వెన్న చాలా తక్కువ వస్తుంది, గేదె పాలల్లో 500 లీటర్